చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గరని డెఫినెట్లీ ఉన్నాడు. వాళ్ళు వైసీపీని బలహీనం చేయాలి, దాని అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయాలి, కార్నర్ చేయాలి అని అదే ఎజెండాతోనే పని చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. అట్లా ఆ దిశగా రాజకీయంగా వాళ్ళ నిర్ణయాలు అయితే అమలు చేయాలని చెప్పి అనుకుంటారు. జగన్ గారిని ఏ విధంగా కార్నర్ చేయాలి, కేసులు ఎట్లా పెట్టాలి, జైలు ఎట్లా పెట్టాలి, ఈ ఆలోచనలు డెఫినెట్లీ వాళ్ళ పత్రికలకు, టీవీ ఛానళ్లకు, అధికారంలో ఉన్న పార్టీలకు, వాళ్ళ సోషల్ మీడియాకు నిత్యం ఇదే పనిగానే ఉంది. అయితే ఈ క్రమంలో కొన్ని రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలు చాలా ఈజీగానే అర్థమవుతున్నాయి, టార్గెట్ జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి అని. బట్ ఇందులో వరుసగా జరుగుతున్న కొన్ని అరెస్టుల వెనక కూడా ఏదో గుడుపుటని నడుస్తుంది అనిపిస్తుంది. న్యాయస్థానాల్లో నేను యాంటిసిపేటరీ బెయిల్ కోసం పనిచేస్తున్నా, ట్రై చేస్తున్నా, ఆడేదైనా ఫైనల్ కాగానే నేను విచారణకు వస్తాను అందుబాటులో. కానీ దుబాయ్లో ఉన్న రాజ్ కసిరెడ్డి మొన్నటికి మొన్న చెప్పారు, తాజాగా నేరుగా లేదు నేను ఇప్పుడే వచ్చేస్తాను, వచ్చేసారు. సిట్ వాళ్ళు అరెస్ట్ చేసేశారు. సిట్ వాళ్ళు ఈయన అరెస్ట్ చేసిన రోజే రాత్రి అరెస్ట్ చేశారు. అండ్ ఈరోజు పొద్దున్నే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్గానే పనిచేసినటువంటి సీతారామాంజనేయులను హైదరాబాద్ బేగంపేటలో ఉన్న తన ఇంటి నుంచి అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఇటు రాజ్ కసిరెడ్డిని అరెస్ట్ చేశారు. అదే రోజే ఎక్కడో మరుగున పడిపోయిన జత్వానీ కేసు అని చెప్పి ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ని అరెస్ట్ చేశారు. ఇది ఆ కేసు కోసం చెప్పి నేను 100% అనుకుంటలేను, ఎందుకంటే బయట కనిపించేది వేరు. ఇప్పుడు ఫస్ట్లో విజయసాయిరెడ్డి గారు గుర్తున్నారా, ఆయన కాకినాడ పోర్టు అంటే వ్యవహారాలు ఏవైతే ఉంటాయో వాటాల వ్యవహారాలు, ఆ వాటాల వ్యవహారాలను మిమ్మల్ని విచారించాలి అని చెప్పి పోలీసులు విచారణకు పిలిచారు. కానీ అక్కడికి ఏంటి, అప్పటికే కేవీ రావుకు అరవింద్ వాళ్ళ మధ్య సెటిల్మెంట్ జరిగిపోయింది. అప్పటికి ఇద్దరి మధ్య రాజీ కుదిరింది, సెటిల్మెంట్ జరిగింది, అది ముగిసిన అధ్యాయం. కానీ విజయసాయి రెడ్డి గారిని ఆ ముగిసిన అధ్యాయంలో పిలిపించారు. దేనికోసం? కాకినాడ పోర్టు వ్యవహారము, సెజ్ వ్యవహారం అని. అసలు విచారణ అది కాదు, పాయింట్స్ అది కాదు. బయటకు వచ్చి విజయసాయి రెడ్డి గారు లిక్కర్ కేసు, నాకు తెలియదు, కర్త కర్మ క్రియ, రాజ్ కసిరెడ్డి, ఇంకేదో సుబ్బారెడ్డి కొడుకు అనేది ఏంటో పేర్లు చెప్పారు. ఆయన పిలిచింది దేనికి, మాట్లాడింది దేనికి? అసలు పిలిచింది కూడా వాళ్ళు చూపించిన కాకినాడ వ్యవహారం కాదు, పోర్టు వ్యవహారం కాదు, అది అంతకుముందు అయిపోయినాయి. కానీ దేనికోసం పిలిచారు? క్లారిటీ వచ్చిందా? ఆ నెక్స్ట్ డేనే మిథున్ రెడ్డి గారిని పిలిచారు. ఆ తర్వాత ఇప్పుడు రాజ్ కసిరెడ్డి ఏమో దుబాయ్లో ఉన్నాయని ఇంక 10 రోజుల తర్వాత వచ్చిన ఆయన హైకోర్టు న్యాయస్థానాల్లో, హైకోర్టులో ప్రయత్నాలు చేస్తున్నారు, సుప్రీంకోర్టు ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి అది అయిపోయిన తర్వాత వచ్చిన నష్టమేం లేదు. ఆయన ఉండేటచ్చు, దుబాయ్కి వెళ్ళి ఎత్తుకొని రారు. కానీ ఉన్న పలంగా ఆయన వచ్చేసారు. ఆయన వచ్చి అరెస్ట్ చేయగానే ఇమ్మీడియట్గా ఎక్కడో అసలు జత్వానీ కేసు ఏముంది, అది ఎక్కడ మరుగున పడిపోయింది అనుకున్నారు. ఆ కేసులో ఇప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్, అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ని అరెస్ట్ చేశారు. అంటే ఇప్పుడు ఈయనను కూడా జత్వానీ కేసులోనే అరెస్ట్ చేసి ఉంటారని చెప్పి నేనైతే ఖచ్చితంగా అనుకుంటలేను. ఇంకా ఏవో వివరాలు, ఇంటెలిజెన్స్ చీఫ్ అంటే రాష్ట్రం మొత్తం ఏం జరిగింది ఆయనకు తెలుసు. నేరుగా సీఎంకి కదా వాళ్ళు రిపోర్ట్ చేస్తారు లేవగానే. సో మరి ఇప్పుడు సీతారామాంజనేయుల దగ్గర నుంచి కూడా మరి ఇంకేదో తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ అరెస్ట్లన్నీ కూడా అందులో భాగంగానే జరుగుతూ ఉన్నట్లయితే నాకు చాలా చాలా క్లియర్ కట్ సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి. జగన్ గారే టార్గెట్, జగన్ గారి కోసమే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. బట్ ఎవరి పాత్ర ఏంటి? అసలు ఇప్పుడు ఎవరిని అరెస్ట్ చేసి ఏ సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు? ఎవరు ఎక్కడ ఉపయోగపడబోతున్నారు? అరే ఈ మొత్తం పిక్చర్ మీద క్లారిటీ రావాలంటే మరొక 4-5 రోజుల్లో ఉన్న క్లారిటీ వస్తుందేమో చూడాలి సీరియస్లీ.